నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మణిపూర్ అంశంపై పార్లమెంటులో రగడ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆ అంశంపై ప్రధాని మోడీ ఉభయ సభల్లో మాట్లాడాలని విపక్షాలు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ఆయన మౌనం వీడకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్న విపక్షాలు లోక్సభలో కేంద్ర సర్కార్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఇండియా పేరుతో కూటమిగా మారిన విపక్ష పార్టీలు ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. మణిపూర్ అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో విపక్ష కూటమి ఇండియా కూడా భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు సిద్ధమైంది. ములుగు జిల్లాలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఏజెన్సీ ప్రాంతం తడిసి ముద్దయింది. వరద ధాటికి వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీలోని లోతట్టి ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. బోగులవాగు ఉధృతంగా ప్రవహిస్తూ రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఏజెన్సీ గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అనంతపురం జిల్లా అమరాపురం మండలంలోని అగ్రహారం శివారులో 16 మంది పేకాట రాయలను అరెస్ట్ చేసినట్లు సీఐ సురేష్ బాబు తెలిపారు. 16 మంది పట్టుబడగా నిందితుల నుంచి 1,60,150 రూపాయల నగదును, 9 బైకులు, 13 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారిని సినీ నటులు రమ్యకృష్ణ, బిత్తిరి సత్తి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం కోసం వచ్చిన వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఆమెను చూడడానికి భక్తులు పోటీ పడ్డారు. భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం జల దిగ్బంధమైంది. ఆర్మూరు మెట్పల్లి రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. రోడ్డుపైనే భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కృష్ణానదీ గర్భంలో పురాతన దేవతామూర్తుల విగ్రహాలు బయటపడడం సంచలనంగా మారింది. వరద ప్రవాహంతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే నదీ ప్రవాహాన్ని చూసేందుకు వచ్చిన స్థానికులకు పురాతన విగ్రహాలు కనిపించాయి. దీంతో వారు గ్రామస్తులకు తెలియజేశారు. ఈ హిందూ దేవుల విగ్రహాలను చూసేందుకు ప్రజలు బారులు తీరారు. ఈ ఘటన పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం అమ్మడిపూడి సమీపంలోని కృష్ణానది తీర ప్రాంతంలో జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో మహిళలను నగ్నంగా ఊరేగించిన మానవ మూర్ఖాలను కఠినంగా శిక్షించాలని, మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను అరికట్టాలని బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ల ఆధ్వర్యంలో కర్నూలులో విద్యార్థినులతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి బస్టాండ్ వరకు విద్యార్థినులతో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శనను చేశారు. దారుణంగా దెబ్బతిని ప్రస్తుత వర్షాకాలంలో కాలువలను తలపిస్తున్న రహదారులను మరమ్మతు చేయాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని మనస్పర్ధలున్నా అందరినీ ఒక్కటి చేసేవి పండుగలే అని, తనకు పండుగలంటే చాలా ఇష్టమని మంచు మనోజ్ అన్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఎర్రుగుడ్డ వెంకట యాదవ్, షణ్ముఖ యాదవ్, రజిత్ ఆధ్వర్యంలో నిర్వహించిన పలహారం బండి ఊరేగింపు కార్యక్రమంలో ఆయన తన సతీమణి భూమా మౌనికతో కలిసి పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులోని మై హోమ్ సిమెంట్ పరిశ్రమలో భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్ ఎగువ భాగంలో స్లాబ్ వేస్తుండగా కార్మికులపై స్లాబ్ కూలింది. దాదాపు 600 ఫీట్ల ఎత్తు నుంచి 6 కార్మికులు కింద పడిపోయారు. ప్రమాదంలో 5 దుర్మరణం పాలయ్యారు. నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ అనారోగ్య కారణంగా జూన్ నెలలో చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఇందులో భాగంగా అపోలో వైద్యులు ఆయన కిడ్నీకి స్టంట్ వేశారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో జరిగిన సర్జరీ విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నెల్లూరు బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ ఈ నెల 29 నుండి ప్రారంభం కానున్న సందర్భంగా నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి జయవర్ధన్ నగరపాలక సంస్థ అధికారులతో కార్పొరేషన్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ నందు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. షామియానాలు, కమాండ్ కంట్రోల్ విభాగం, వీఐపీ రిసెప్షన్, సీసీ కెమెరాలు, విద్యుత్ లైటింగ్, పారిశుద్ధ్యం, స్త్రీలకు మరుగుదొడ్లు, పార్కింగ్, మహిళలకు రక్షణ, బారికేడ్ల నిర్మాణం, పోలీసుల పర్యవేక్షణ, స్వర్ణాల చెరువు తీరం వెంబడి భద్రతా చర్యలు వంటి వివిధ అంశాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని మేయర్ తెలిపారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని పల్లాపూలు గ్రామంలో అతిసార వ్యాధితో 5 మంది మృతి చెందిన క్రమంలో మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని జనసేన డిమాండ్ చేసింది. గ్రామంలో 5 మంది వ్యాధి బారిన పడి చనిపోతే కనీసం ఒక్కసారి కూడా ఎమ్మెల్యే పరామర్శించడానికి రాలేదని మండిపడ్డారు. మహా సిమెంట్ పరిశ్రమపై జరిగిన ఘటనపై డీఎస్పీ ప్రకాష్ యాదవ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మేళ్ల చెరువు మై హోమ్ ఇండస్ట్రీలో జరిగిన ఘటనలో ఒకరు మృతుని పేరు అరవింద్ సింగ్ అని తెలిపారు. మరో 2కు గాయాలయ్యాయని, ఒకరిని హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తరలించారని వెల్లడించారు. సంఘటన జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేయిస్తున్నామని తెలిపారు.
పాల్వంచ రూరల్ కిన్నెరసానిలో గల కొత్తగా నిర్మించినటువంటి పోలీస్ స్టేషన్ను సీఐ వినయ్ కుమార్ సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వయంగా సీఐ వినయ్ కుమార్ లెవెలింగ్ ట్రాక్టర్తో పోలీస్ స్టేషన్ ముందు ఆవరణలో నిర్మిస్తున్న రోడ్డును తానే స్వయంగా లెవెల్ చేయడంతో అక్కడి ప్రజలు అభినందించారు. ఒక ఉన్నత పదవిలో ఉండి కూడా సామాన్యుడిలాగా పనిచేయడం చాలా గర్వకారణమని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలంలో ఏ పేద కుటుంబం కూడా ప్రభుత్వం నుండి లబ్ధి పొందకుండా ఉండకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించబడుతున్నాయని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలంలో స్థానిక ప్రజలతో కలిసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దిలీప్ చారి కార్యకర్తలు పొలాలను తలపిస్తున్న వైనమని ఎంతో మందికి ప్రమాదాలు జరిగిన ఎమ్మెల్యేకు సంబంధించిన అధికారులు నిమ్మకు నీరు చోద్యం చూస్తున్నారని ప్రభుత్వ అధికారులను నాయకులను తీవ్రంగా విమర్శించారు. బిజినపల్లి నుండి వట్టెం వెళ్లే ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి ఇది రహదారి కాదు పాటు పొలంగా మారిందని స్థానిక నాయకులు చూసి కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని ఏసీపీ సదయ్య సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్కెట్ ఏరియాలో ఏసీపీ సదయ్య ఆధ్వర్యంలో సిఐ మహేందర్ రెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ 20 మంది పోలీస్ సిబ్బందితో కలిసి సమాజంలో జరుగుతున్న మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ నేరాల నిర్మూలనకై కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లిలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేశారు. మెట్పల్లి పట్టణంలోని జిల్లా అధ్యక్షుడు న్యాయవాది పుప్పాల లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని చెప్పి ఇప్పటిదాకా ఇవ్వలేదని, జర్నలిస్టులు ఎండనక వాననక చలనక ప్రజల సమస్యలను వెలికితీసి పరిష్కరిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ జర్నలిస్టు సేవలు అందిస్తున్నారన్నారు. వెంటనే ముఖ్యమంత్రి జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్లు కట్టించాలని, విలేకరులందరికీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి వారి కుటుంబ సభ్యులందరికీ 5 లక్షల లోపు హెల్త్ కార్డులు ఇప్పించాలన్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనులు, స్థానిక అంశాలపై వారు చర్చించారు.